ఈ దినము 24వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడిన మాటలను మరియు లూకా సువార్తలో రాయబడినటువంటి మాటలు మనం గమనించినలా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి కనిపిస్తున్నాయి. సాధారణంగా మాటలు అనేసరికి అనేకులు వినుటకు చాలా వేగిరపడుతూ ఉంటారు. మాటలు పలు విధాలుగా కనిపిస్తూ ఉంటాయి. రకరకాల ధోరణిలో రకరకాల అర్థవంతముతో ముడిపడినటువంటి మాటలు మన జీవితాల్లో మనం వింటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, గమనించినలా ఖడ్గముతో హతమర్చబడినటువంటి వారు లేదా ఖడ్గము చేత చంపబడినటువంటి వారు ఎందరో ఉన్నారు. వారికంటే చెవిలో పడినటువంటి మాటల ద్వారా, చెవితో వినటువంటి మాటల ద్వారా అనేక మంది వారి జీవితాల్లో నాశనకరమైన పరిస్థితుల్లోకి సాగిపోయినటువంటి బ్రతుకులు పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించవచ్చు. ఎందుకంటే అధికంగా వారు కనిపిస్తూ ఉంటారు. ఒక అబద్ధము, ఒక పుకారు, లోకంలో ఒక నానుడు ఉంది. అన్ని వాహనముల కంటే చాలా వేగంగా, చాలా స్పీడ్గా వ్యాప్తి చెందేది ఏంటంటే పుకారు. ఒక అబద్ధము లేదా ఒక పుకారు ఒక వ్యక్తిని లేదా ఒక పరిస్థితిని వక్రీకరించి సలహాలు ఇలాంటివి కుటుంబాలను విడదీస్తుంది. ఇలాంటి మాటలు రాజ్యాలను చీల్చేస్తూ ఉంటుంది. ఇలాంటి చెప్పుడు మాటలు యుద్ధాలకు తావు తీస్తూ ఉంటుంది. పిల్లరా, అలాంటి పరిస్థితులు, ఆ చెవినబడినటువంటి మాటలు పాపములోకి లేదా దుర్నీతిలోకి మానవ జీవితాలను నెట్టేస్తూ ఉంది. ఈ దినం మీదట చెప్పుడు మాటలు వినిన వారి యొక్క బ్రతుకులు గురించి దేవుని సందేశాన్ని ఉంచాలని ఆశపడుచు ఉన్నాను. సామెతల గ్రంథములో 18వ అధ్యాయము జ్ఞాని అయిన సొలొమోను 8వ వచనములో చక్కటి మాటను తెలియజేస్తూ ఉంటాడు. పిల్లరా, కొండెమని మాటలు, రుచియాల భోజ్యములు అవి లోకడుపులోకి దిగిపోవును. కొండెములు చెప్పువాని యొక్క మాటలు మిక్కిలి రుచిగల ముద్దలాంటివని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. కొండెములు చెప్పిన వారి యొక్క పరిస్థితులకు వచ్చి లేఖనాల్లో వ్రాయబడి ఉంది. అవి మనము గమనిస్తే వినడానికి చాలా రుచికరంగా, వినడానికి చాలా తీయగా, మాధుర్యంగా ఉంటాయి. కానీ చివరకు విలాపముతో ముడిపడిన పరిస్థితులు బ్రతుకులో, జీవితంలో చోటు చేసుకుంటాయి. అలాంటివి పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి వృత్తాంతాలు మనకు కనిపిస్తున్నాయి. లోకములో, సమాజంలో కూడా చెప్పుడు మాటలు వినటం వలన మన కుటుంబాలలో కానీ, మన హితులలో కానీ, మన ఆత్మలలో కానీ మనం చూడవచ్చు వారి జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లోకి జారిపోయి ఉన్నవనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియ దేవుని సంగమా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మూలవాక్యంగా మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 9వ వచనం మనం చదివినాం. సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు లేదా ప్రజలు, మనుష్యులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు అనే ఈ మాట మనం గమనించాలి. దావీదు నీకు కీడు చేయుచున్నాడని జనులు నీతో చెప్పిన మాటలు నీవెందుకు ఆలకించుచున్నావు? నీవెందుకు వాటిని విశ్వసిస్తూ ఉన్నావు? ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకసారి ఆలోచన చేద్దాం. నువ్వెవరి మాట వింటున్నావు? మనుష్యుల మాటలు నువ్వు వింటున్నావా? లేదా దేవుని యొక్క మాటలు నువ్వు వింటున్నావా? ఏదైనా టాపికల్గా నేను మాట్లాడట్లేదు. మొదటి పాయింట్ అని, రెండవ పాయింట్ అని ఈ వేలో నేను వెళ్ళట్లేదు. ఒకసారి మనం గమనిద్దాం. మనం ఎవరి మాటలను వినేవారిగా ఉంటున్నాం? ఎవరి పలుకులకు మన యొక్క జీవితంలో స్పందించేవారిగా ఉండగలుగుతూ ఉన్నాం? ఆది కాండం మొదలు పరిశుద్ధ గ్రంథంలో మనం అలాగా ధ్యానిస్తూ ఉంటే వివిధ కుటుంబాలు, వివిధ రాజ్యాలు,
వివిధ జీవితాల్లో ఇలాంటి పిల్లరా వారి బ్రతుకులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వారు వినకూడని విని వాటికి స్పందించి వారి బ్రతుకులో చెప్పుడు మాటలు ఆలకించి వినాశనకరమైనటువంటి స్థితిలోకి నడిపించబడినటువంటి సాగిపోయినటువంటి జీవితాలు. ప్రారంభములో హవ్వను గూర్చిన మాటలు మనకి ఆది కాండములో 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మొదటిగా పిల్లరా, ఆది కాండము 3వ అధ్యాయం 13వ వచనము చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా నీతో స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున. చాలమ్మా. ఇక్కడ హవ్వ దేవుని మాటను విడిచిపెట్టి దేవుడు ఒక ఆజ్ఞను వారికి తెలియజేశారు. అది ఆదాముకు మరియు తనకు సాటైన సహాయకురాలుగా అనుగ్రహించినటువంటి ఆ హవ్వతో, స్త్రీతో దేవుడు తెలియజేసిన ఆ శ్రేష్టమైన మాట మనందరికీ బాగా తెలుసు. వారు ఆజ్ఞను ఏం చేశారంటే ఉల్లంఘించారు. అంటే దేవుని యొక్క మాటను విడిచిపెట్టి సర్పం యొక్క మాటను వారు ఏం చేశారు? ఆమె వింది. సర్పం మాటను ఆమె నమ్మింది. ఆమె విశ్వసించినట్లు మనం లేఖనాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దేవుడు కూడా ఏం చేశాడు? ఓ మాట చెప్పాడు. తోటలో, ఈ వనములో, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలములు మీరు తినండి, కానీ ఇది మాత్రము తినకూడదని దేవుడు ఖండితముగా హెచ్చరించాడు. అని చెప్పిన మాటను ఆమె వినలేదు. కానీ సర్పపు యొక్క కుయుక్తిలో ఆ మాటను విని ఆమె మోసపోవడం వచ్చిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లరా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మీరు చావరు, మీరు చావరు. ఈ ఫలము తింటే ఏమవరు? మీరు చావరు. ఈ మాట చాలా రుచికరంగా, చాలా తీపిగా, ఆమెకే కాదు మనము కూడా అక్కడ ఉంటే అనిపించవచ్చేమో. ప్రస్తుత కాలంలో కూడా మన బ్రతుకుల్లో కూడా ఇలాంటివి చెప్పేవారు ఉంటే, ఇలాంటి మాట్లాడేవారు ఉంటే, నీకు మేలుకరమైనది, నీ బ్రతుకులకు, నీ కుటుంబానికి శ్రేయస్కరమైనది, ఆశీర్వాదకరమైనటువంటి ఆ మాటలను, ఆ పలుకులను ప్రక్కన పెట్టి నీకు తీపిగా, ఇంపుగా అనిపించే మాటలకు నీవు ఆ ప్రలోభాలకు లేదా ఆ మాటలకు మనం లొంగి బ్రతుకులను విలువలే లేదా హవ్వవలే నాశనము చేసుకోకుండా ఉండలేము. నాశనమైపోతున్నటువంటి పరిస్థితులనే జీవితాలను మనం కొనసాగిస్తూ ఉన్నాము ప్రియా దేవుని సంగమా. కానీ పిల్లరా, ఆ మాట వల్ల ఏదైనా తోట ఏమైపోయిందో మనందరికీ బాగా తెలుసు. ఏదైనా తోటలో ప్రతిదినము దేవునితో వారు ముచ్చటించేవారు, ఆయన వారితో మాట్లాడేవారు. తోట పోయింది, తోటకు బదులు పాపం యొక్క లోకానికి రావడం అనేది కనిపిస్తూ ఉంది పిల్లరా. దానితో ముగిసిపోలేదు, మరణము దాపురించింది, మరణం వచ్చింది. మరణం అన్నది లేదు. మానవుని కొరకు ప్రత్యేకంగా నరకం అంటూ దేవుడిది సృష్టించలేదు. దేవుని త్యజించి దేవునికి వ్యతిరేకంగా ఆయన యొక్క సింహాసనంపై ఉండాలన్నటువంటి ఆశతో, అహమతో ఎవరైతే ఉన్నారో వారి కొరకు నియమించబడినటువంటిది మానవులు ఇప్పుడు ఏం చేస్తారంటే దానిని హత్తుకోవడానికి అమితంగా ప్రేమించి లోకములో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. మరణం చేకూర్చబడింది పిల్లలు. అందుకే మనిషి దేవునికి దూరం అయ్యాడు ఏదైనా వనములో. అవ్వ మీరు చావరు అనేసరికి ఏమైంది? ఆ మాటను వింది, ఆ మాటను ఆమె అంగీకరించింది. పిల్లరా, ఒక చెప్పుడు మాట ప్రియా దేవుని సంగమ, ఒకే ఒక చెప్పుడు మాట దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థితిని, ఆ స్థానాన్ని పోగొట్టుకునేటట్లు వారిని చేసేసారు. ఏం లేదు, ఆయుధాలు ఉపయోగించలేదు, ఇంకేవేవో తెలియచేయలేదు. ఒకే మాట, ఒక్క చెప్పుడు మాట పరదేశంలో లేదా అనిత్యత్వాన్ని, దేవునితో ఉండే ఆ సహవాసాన్ని, ఆ అద్భుతమైన ఆ రిలేషన్షిప్ను,
ఆయనతో ఉండేటువంటి ఆ బంధం ఏదైతే ఉందో అది వారు కోల్పోయేటట్లు వారి యొక్క బ్రతుకులో కనిపిస్తున్నారు. నమ్మగలవా నీ జీవితంలో? మనం ఎన్నో మాటలు వింటూ ఉంటాం, ఎన్నో మాటలు ఆడుతూ ఉంటాం, పలుకుతూ ఉంటాం. నేను చాలా సందర్భంలో ఎక్కడైనా సరే ఎక్కువగా మాట్లాడితే దేవుని వాక్యం గురించి డిస్కస్ చేసినా, లేదా హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఏవైనా మాట్లాడుతున్న సందర్భంలో ఒక గంట లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మనం సంభాషించిన తర్వాత ఆ చివరిలో ఆ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు ఎక్కువగా నా మాటలో ఒక మాట వస్తుంది ఏంటంటే, ప్రభా మా సంభాషణలో దోషాలు ఉంటే శుద్ధ హృదయాలు మాకు కలుగు చేయండి. ఎందుకంటే విస్తారమైనటువంటి మాటలలో దోషం ఉండక మానదు అనేది దేవుని లేఖనాల్లోనే హెచ్చరిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, ఒక్క చెప్పుడు మాట పరిస్థితులను పిల్లరా తల్లకినిదిలుగా చేసింది. మనం ఆలోచిద్దాం, మనం గమనిద్దాం. మీరు చావరు అని ఎప్పుడైతే విని ఉన్నదో, దేవుని మాటను ప్రక్కన పెట్టి సర్పము యొక్క మాటను విని ఏదేను వనం నుండి హవ్వ ఆదాము ఇరువురు కూడా బహిష్కరించబడినట్లు, త్రోసివేయబడినట్లు, ఆ తర్వాత దాన్ని దేవుడు కనుమరుగు చేసేటట్లు కనిపిస్తుంది. మనం ఎలా ఉంటున్నాము? రెండవదిగా గమనించిన ఎలా సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము చక్కటి మాట కనిపిస్తుంది. పిల్లరా 13వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు మనందరికీ బాగా సుపరిచితమైనవే. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ విషయాలు మనందరికి బాగా తెలిసినటువంటి పిల్లరా. అమ్నోనుకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఎవరు? అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అమ్నోను ఎవరు పుత్రుడు చెప్పాలా? అమ్నోను ఎవరు కుమారుడు? కింగ్ డేవిడ్, దావీదు యొక్క పుత్రుడు. అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుని పేరు యెహోనాదాబు. ఆ స్నేహితుడు ఎలాంటి వాడో, అతని స్థితి ఏంటిదో, అతని బ్రతుకు ఏంటిదో అతని యొక్క మాటల్లోనే అర్థమైపోతుంది, అతని ఆలోచనలోనే అర్థమైపోతూ ఉంటుంది. పిల్లరా ఈ 3 నుండి 5 వచనాలు మనం గమనిస్తే, అమ్నోనుకు మిత్రుడొకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు అని బైబిల్లోనే వ్రాయబడింది. ఈ వ్యక్తి ఎలాంటి వాడట? బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోవుటకు హేతువేమి? ఎందుకు రోజు రోజుకు నీవు చిక్కిపోతున్నావు? ఎందుకు రోజు రోజుకు జబ్బుపడిన వాని వలె నాకు కనిపిస్తూ ఉన్నావు? నాకు తెలియజెప్పవని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడు అబ్షాలోము సహోదరి అయిన తామారు నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. తన మిత్రుడు ఇస్తున్న సలహా, నీవు రోగువైనట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. మనం ఎవరినైనా చూసేసరికి అమ్నోను అనే ఈ వ్యక్తిని తన మిత్రుడు యెహోనాదాబు ప్రశ్నించినట్లు మనం కూడా ప్రశ్నిస్తాం. ఏమైందిరా నీకు ఇలా ఉన్నావా? ఏమ్మా మీకేమొచ్చింది? ఇదివరకట్లా లేదా గత వారమలా గడిచిన కాలం నేను మిమ్మల్ని చూసినట్లు మీరు లేరు. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? కుటుంబ సమస్యలు ఏమై ఉన్నాయా? మానసికంగా మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా? ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని మనం ఏం చేస్తాం? ప్రశ్నిస్తూ ఉంటాం. ఇక్కడ అమ్నోనును ఈ వ్యక్తి తన స్నేహితుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము పిల్లరా, అతడు చాలా కపటమైన వాడు అని తేట తెల్లగా అతను వచ్చి తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా అతడు చెప్పిన ఒక సలహా, అతడు అమ్నోను చెవులోకి వినబడినట్లు తెలియజేసిన ఆ మాట ఎలాంటిదంటే, నీవు రోగి అయినట్లు, నీవు జబ్బు పడినట్లు నటించు, వేసవై. ఈ వ్యక్తికి ఉన్న ఆలోచనే నీచమైనది. అమ్నోను తన సహోదరుని మోహించడము భయంకరమైనటువంటిది. అలాంటిది వాణ్ణి హెచ్చరించకపోయి, వాణ్ణి సరిచేయకపోయి, వాణ్ణి క్రమపరచకపోయి ఏం చేస్తున్నాడంటే,
నీవు రాజు తనడు, నీకేంటి? నువ్వు ముందుగా నేను చెప్పినట్టు చేయి. నువ్వు రోగిగా నటించవు, జబ్బుపడినట్టు నటించవు. అమ్నోను ఆ మాట ఏం చేశాడు? విన్నాడు. అమ్నోను అనే ఈ వ్యక్తి ఆ మాట విన్నాడు పిల్లారా. ఫలితంగా జరిగింది ఏంటంటే, తామారు అని తన యొక్క సహోదరి యొక్క బ్రతుకు, తన సహోదరి యొక్క జీవితము నాశనం అయిపోయింది. తామారు యొక్క బ్రతుకు పిల్లరా నాశనముగా కనిపిస్తుంది. దానితో దావీదు యొక్క కుటుంబములో నా హృదయానుసారుడు, నాకు ఇష్టడు అని ఎవరి గురించి దేవుడు పిల్లరా దేవదేవుడు సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడో, ఎవరి గురించి ఆమోదముద్ర వేస్తున్నాడో, ఆ దావీదు కుటుంబంలో ఇది మొదలు కలహాలు అనేవి విస్తరించాయి, వైరాలు అనేవి విస్తరించాయి పిల్లరా. ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంది ఈ కుటుంబంలో. అతడికి వచ్చిన నీచమైన ఆలోచన, అతడికి వచ్చినటువంటి నీచమైన ఆ ప్రేరణకి దాన్ని సరిచేయక తన స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే, లాస్ట్ వీక్ మనం ఫ్రెండ్షిప్ డే అప్పుడు మాట్లాడుకున్నాం. నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు నిజమైన స్నేహితుడు? విడువక ప్రేమిస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు, మేలు కోరే స్నేహితుడు గాయాలు చేస్తాడు. ఈ స్నేహితుడు ఏం చేయాలి? నిజంగా మిత్రుడైతే, నిజంగా ప్రేమించేవాడైతే, నిజంగా అతను మేలు కోరేవాడైతే ఏం చేయాలి? ఆ వ్యక్తిని సరిచేయాలి. నీకు వచ్చిన ఆలోచన తప్పు అని హెచ్చరించాలి. అది పోయి పిల్లరా అతడు చెప్పినటువంటి ఆ సలహా, ఆ మాట, ఆ చెప్పుడు మాట ఎలా ఉందంటే పిల్లరా, అతడు చెప్పే ఆ మాట తామారు జీవితం నాశనం అవడానికి కారణమైంది. అతడు చెప్పిన ఆ సలహా దావీదు యొక్క కుటుంబంలో కలహాలు మొదలవడానికి హేతువైంది. నీవెవరికైనా ఎలాంటి సలహాలు ఇస్తున్నావు? నీవెవరితోనైనా మాట్లాడినప్పుడు ఎలాంటి పలుకులు పలుకుతూ ఉన్నావు? ఒక చిన్న మాట, ఒకే ఒక చిన్న మాట ఏదైనా ఉన్నాడు వాడు బయటికి వెళ్ళిపోవడానికి, దేవునితో సహవాసాన్ని కోల్పోవడానికి పిల్లరా, దేవునికి దూరస్తులైపోవడానికి, మరణం వారిలోకి రావడానికి, పాపం వారిలోకి రావడానికి కారణమైతే, ఇక్కడ ఒకే మాట, ఒక సలహా, ఒక చెప్పే మాట పిల్లరా ఒక కుటుంబము నాశనం అవ్వడానికి కారణమైంది. చాలాసార్లు వెనుక ముందు ఏమి ఆలోచించకుండా ఆచితూచి పిల్లరా మితముగా మాట్లాడక నోటికి ఏదొస్తుంది మనం మాట్లాడిస్తూ చాలా మంది దగ్గర ఏం చేస్తామంటే వైరాలు కానీ, తగాదాలు కానీ, కుటుంబాల్లో గొడవలు కానీ, జీవితంలో మనం అనేకమైనటువంటి కోల్పోవడానికి కానీ కారణాలు అవుతాయి. అందుకే నీ మాటలు కొద్దిగా ఉండాలని అంటారు. మాట్లాడుట కంటే వినుటకు వేగురుపాటుకు వెళ్ళిన వారిగా ఉండాలి. దానికి మాట్లాడుట కంటే, సంభాషించుట కంటే వినుటకు వేగురుపాటుకు వెళ్ళిన వారిగా ఉండాలి. దేవుడు ఎలాంటి అంటే దేవదేవుడు, సృష్టికర్త, విశ్వపాలకుడు అని ఎలాంటి వాడు అని మనం గమనిస్తే పిల్లరా, కోపించుట కంటే కృప చూపుటి అందే వేగురుపాటుకు వెళ్ళిన వాడైనా. 30వ కీర్తనలు అంటాడు, ఆయన కోపము ఎలా ఉంటుందంట చెప్పండి, కంఠస్వాక్యలే కదా, నిమిషం మాత్రం ఆయన దయా ఆయుష్కాలం అంతయో ఉండను. పిల్లరా ఆయన కోపాన్ని చూపించడం కంటే, కోపాన్ని ప్రదర్శించడం కంటే కృప చూపించే విషయంలోనే, కనికరం మన పట్ల దయను, ఆయన వాత్సల్యతను చూపించే విషయంలోనే తొందరపడతాడు. మనం ఏం చేస్తాం? కనికరాన్ని చూపించకపోయి, మేలు చేయకపోయి, వాత్సల్యతను మనం చూపించకపోయి, మనం ఎక్కువగా కోపించే విషయంలో ఆరాటపడేవారుగా ఉంటాం. నీ మాట ఎలా ఉంది? అమ్నోను మాట పిల్లరా విని ఉన్నాడు, తన మిత్రుని యొక్క మాట వినడం వల్ల కుటుంబము సర్వనాశనం అయిపోయింది. అమ్నోను బ్రతికాడా?
పోనీ తామారును అతడు మోహించి అతడు చేసిన నీచమైన పని వలన ఏమైనా తృప్తిని పొందాడా? లేదు. మనకు తెలిసి ఇవన్నీ ఒకే చెప్పుడు మాట, ఒక చెప్పుడు మాట సర్వనాశనానికి హేతువుగా కారణమవుతుంది. అందుకే పిల్లరా, చెప్పుడు మాటలు వినడం వేరు, ఆయన చెప్పింది చేయడము వేరు. చాలా జాగ్రత్తగా మన పరిశుద్ధ జీవితాలను కాపాడుకుంటూ ఈ క్రైస్తవ ప్రయాణంలో మనం ముందుకి సాగిపోవాలి. ఇదే 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం మనం గమనిస్తే 21 నుండి 23 వచనాల్లో కొన్ని విషయాలు కనిపిస్తాయి. పిల్లరా, 21 నుండి 23 వచనాల్లో గమనిస్తే, అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉండిన ఉపపత్రుల యొద్దకు నీవు పోయిన యెడల నీవు నీ తండ్రికి అసహ్యుడు అయితవని ఇశ్రాయేలులందరూ తెలుసుకుందురు. ఈ వృత్తాంతం మనకు తెలిసిందే. అహితోపేలు అనే వ్యక్తి చాలా పేరుగలిగిన వాడు, చాలా గుర్తింపగలిగిన వాడు. ప్రియా దేవుని సంగమా, ఇతను గూర్చి లేఖనాల్లో అద్భుతంగా కనిపిస్తుంది. అహితోపేలు అనే వ్యక్తి చాలా జ్ఞానవంతుడు. అతడు సలహా ఇస్తే తప్పకుండా జరిగి తీరుతుంది. దావీదుకు చాలా సన్నిహితుడు ప్రలాప. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అబ్షాలోము అనే దావీదు యొక్క కుమారుడు తండ్రికి వ్యతిరేకంగా అతడు తిరుగుబాటు చేసి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు జరిగిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఒకరోజు అతని జ్ఞానము దేవుని యొక్క చిత్తానికి, అంటే అహితోపేలు యొక్క జ్ఞానము దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఇష్టానికి విరుద్ధముగా మారుతూ ఉంది, వ్యతిరేకంగా మారుతూ ఉంది. పిల్లరా, అబ్షాలోముకు చెబుతున్నాడు, నీ తండ్రి యొక్క ఉపపత్నులు, నీ తల్లులు సమమైనటువంటి నీ తల్లులను నువ్వు పాడు చేయము, వాని కూడుమని అబ్షాలోముకు ఈ మాట చెప్తూ ఉన్నాడు. మంచి సలహాలు, మంచి మాటలు తెలియచేసి ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు తన యొక్క నోట నుండి. పిల్లరా, ఆ రోజు నుండి అతని పతనము ప్రారంభమైపోయింది. నేను పై విషయాలు మాత్రం చెప్తున్నాను, లోతుగా ఆ వ్యక్తి గురించి మనం చెప్పుకుంటే చాలానే వస్తాయి. అది మొదలు మనం గమనిస్తే అతని పతనం అనేది, అతని పడిపోయేటువంటి పరిస్థితి అనేది లేఖనాల్లో కనిపిస్తుంది. పిల్లరా, అందుకే ఇక్కడ ఒక చెప్పుడు మాట గౌరవాన్ని ఏం చేస్తుందంటే పిల్లరా, నేల మొత్తం చేసింది. తనకున్నటువంటి ఆ స్థితిని పూర్తిగా పోయేటట్లు చేసేసింది. అహితోపేలు అంటే పిల్లరా, అతని యొక్క సలహా, అతని నోట నుండి వచ్చే మాట అద్భుతం. కానీ ఏమైపోయింది, అతని మాట చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇక్కడ అబ్షాలోము బ్రతకలేదు, అహితోపేలు ఏమైనా బ్రతికాడంటే అహితోపేలు కూడా బ్రతకలేదు. ప్రియా దేవుని సంగమా, నీకెవరైనా హితులు, ఆప్తులు, బాగా కావలసిన వారు, లేదా నీతో క్లోజ్గా ఉన్నటువంటి నీ మిత్రులు, నీ స్నేహితులని నువ్వు అనుకుంటున్న వాళ్ళు, అలాగే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎవరితో అయితే సహవసిస్తున్నావో, నీ సహవాసములో నీవు ఎలాంటి మాటలు ఆడుతున్నావు, ఎలాంటి మాటలు చెప్తున్నావు, వారి జీవితంలో ఆత్మీయంగా వారిని పురుకొల్పే రీతిలో, వారిని ఆత్మీయంగా బలపరిచే విధముగా, వారిని దేవునిలో ఇంకా ముందుకు నువ్వు అన్ని విషయాల్లో దైవ చిత్తానుసారంగా నీవు జీవిస్తూ వారిని జీవింప చేయడానికి ప్రయత్నిస్తున్నావా? అలాంటి మాటలు ఆడుతున్నావా? మనం ఎలాంటి మాటలు ఆడుతున్నాం, ఎలాంటి మాటలు మనం ఆడేవారుగా ఉంటున్నాం, ఎలాంటి మాటలు చెప్తున్నాం? ముఖ్యంగా మాట వినడం పక్కన పెడితే ఎలాంటి మాటలు మనం చెబుతున్నాం? కొంతమంది లోపల అంత విషం పెట్టుకొని పైకి మాత్రం బాగా మాట్లాడతారు.
నీ మాట ఇతరుల చెవిలో పడినది వారి బ్రతుకును, వారి కుటుంబాలను, వారి జీవితాలను, వారి బిడల బ్రతుకులను నాశనం చేసేదిగా, కూలదోసేదిగా ఉండకూడదు. జ్ఞానవంతురాలంట తన ఇల్లు కొట్టుకుంటుందంట. అక్కడే అంటాడు, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకోదు. కొంతమంది ఉంటారు ఏవేవో ఆడేస్తారు, అన్ని ఇంటి మీదకి తెచ్చేసుకుంటాం. యోగ్యమైనటువంటి స్త్రీ, యోగ్యురాలు ఎలా ఉంటుందంటే తన పెనిమిటికి కిరీటంగా ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అని జ్ఞాని అయిన సొలొమోను హెచ్చరిస్తున్నాడు. నా మాటలు కాదు, ఏవి అన్ని లేఖనానుసారంగా వ్రాయబడిన మాటలే, పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో తెలియజేసిన మాటలు. కానీ మన జీవితంలో ఎలాంటి మాటలు ఇతరులకు చెబుతున్నాం అనేది గమనించాలి. మనం నిజంగా బైబిల్ చదివే వాళ్ళమైతే, రోజు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించేవారమైతే, ప్రభు వాక్యాన్ని ధ్యానించేవారమైతే, మన మాటలు ఇతరులకు చెబుతున్నవి మేలుకరంగాను మంచిగానే ఉంటాయి. మంచి మాటలు మనం పలకాలి, మంచిని ప్రోత్సహించేవారుగా ఉండాలి. రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చూస్తే, రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయము, అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను, కానీ నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఎలాగూ ఆజ్ఞయము. నా తండ్రి నడుము కంటే నా చిటికెని వ్రేళ్ళు పెద్దదిగా ఉండును. ఇది మనందరికీ బాగా తెలిసిందే. ఈ రాజులు గ్రంథములో మొదటి గ్రంథములో 12వ అధ్యాయంలో ఈ లేఖనాలు చూస్తే రెహబాము యొక్క జీవితం కనిపిస్తుంది. సొలొమోను రాజు యొక్క పుత్రుడు. ఈ చక్రవర్తి యొక్క బ్రతుకును మనం పరిశీలన చేస్తే చాలా విషయాలు కనిపిస్తాయి. పిల్లరా, ఇక్కడ రెహబాము దగ్గర 2 సలహాలు ఉన్నాయి. 2 సలహాలు కనిపిస్తూ ఉన్నాయి పిల్లరా. ఒక సలహా పెద్దలది, అంటే వయసులో పెద్దవాళ్ళు, అనుభవశాలులు, అన్నీ ఎరిగిన వారు, ఏది మంచో ఏది చెడో తెలిసిన వారు, శ్రేష్టమైనటువంటి ఆలోచనలో చెప్పేవాళ్ళు. మరో గుంపు ఎలాంటిదంటే, మరో సలహానిచ్చే వాళ్ళు ఎలాంటి వారంటే యువకులు. అంటే రెహబాము యొక్క వయస్సు ఎంత ఉందో తన సమకాలికం. రెహబాము ఏం చేస్తున్నాడంటే, సొలొమోను యొక్క పుత్రుడు పెద్దల యొక్క మాటలు ప్రక్కన పెట్టేసి వారు చెప్పే సలహాలను వినకుండా తన యొక్క సమకాలికలు ఆ యవ్వనుల యొక్క మాటలు విని అతడు చేసినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది పిల్లరా. అతడు తనకు నచ్చిన మాటను ఆ దినమందు ఎంచుకున్నాడు. తనకు ఏదైతే అనుకూలంగా అనిపిస్తుందో, తనకు నచ్చుతుందో ఆ మాటనే ఎంచుకున్నాడు. కొంతమందికి ఏది మంచి మాటో ఏది చెడు మాటో తెలియదు. కొంతమందికి బైబిల్లో కూడా ఏది నిజమైన బోధ ఏది అసత్యమైన బోధ కూడా తెలియదు. గెంతండి అంటే గెంతేస్తారు, ఆడండి అంటే ఆడుతారు, పరిగెత్తండి అంటే పరిగెడతారు, ఇది చేయండి అంటే ఇదే వ్రాయబడింది, ఇదే కరెక్ట్ అనేటువంటి నమ్మే వాళ్ళు ఉంటారు. నో, మీ తాత క్రిస్టియన్ అయితే, మీ అమ్మమ్మ క్రిస్టియన్ అయితే, మీ నాయనమ్మ క్రిస్టియన్ అయితే, మీ తాతయ్య గారు క్రిస్టియన్ అయితే నువ్వు క్రిస్టియన్ కాదు. నీవు స్వతహాగా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే నువ్వు క్రైస్తవుడు. నేను ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, కానీ నేను వాస్తవానికి నీటి మూలంగా బాప్తిస్మం పొందుకొని దానికంటే, అది బహిరంగంగా చెప్పే ఆ ప్రక్రియ, దానికంటే ముందు నా హృదయమందు యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన్ని కడిగి నేను జీవిస్తే నేను ప్రభు కుమారునిగా ఉంటాను. మా తాతయ్య గారు ఇలాగ వెళ్ళారు, మా నాయనమ్మ ఇలాగ వెళ్ళింది, నేను అందులో వెళ్తానంటే అది కరెక్ట్ కాదు.
నువ్వు సొంతంగా నువ్వేం చేయాలంటే ఆయనను హత్తుకోవాలి, ఆయన్ని కలిగి జీవించాలి. లేదా మన పూర్వీకుల గురించి మనం మాట్లాడుతున్నామంటే, మన పూర్వీకుల గురించి మనం చెబుతున్నామంటే, వారి వంటి భక్తిలోకి నేను ఎదుగుతున్నానా లేదని మనం కంపేర్ చేసుకునే వారిగా ఉండాలి. వారితో మనం పోల్చుకుంటున్నామంటే వారి వంటి విశ్వాసము స్థాయి, విశ్వాసము పరిణితి అనేది మనలో ఉందనేది లేదనేది చూడాలి. పిల్లరా, రెహబాము ఏం చేస్తున్నాడంటే, సొలొమోను యొక్క రాజ్యపాలన ఎలా ఉంది, తన తాత అయినటువంటి దావీదు యొక్క పాలన ఎలా ఉంది, ఇది ఆలోచన చేస్తూ ఆ కాలంలో ఎవరుండేవారు, ఎవరి సలహాలు తీసుకునేవారు వాళ్ళు, నా కాలానికి వచ్చే ఈ కాలంలో నా ఏలుబడిలో నా రాజ్యపాలనలో ఎవరి మాట తీసుకుని నేను నడిస్తే బాగుంటుందని జ్ఞానయుక్తంగా ఆలోచిస్తే బాగున్నాం. అలా ఆలోచించలేదు. యవ్వనస్తుల మాట విన్నాడు. యవ్వన జీవితం ఎలాంటిది? అయితే నాశనం అయిపోతారు, లేదా దేవుని కలిగి జీవిస్తే ప్రయోజకులుగా, అనేకులు బలపరిచే యోధులుగా, గొప్ప సైన్యంగా ఉంటారు. అందుకే జీవితకాలం చాలా స్వల్పమైనది, అందులో విలువైనది, శ్రేష్టమైనది యవ్వన కాలమే. అందుకే యవ్వనుడా, నీ యవ్వనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకమని పౌలు అంటున్నాడు తిమోతికి రాస్తూ. ప్రసంగ గ్రంథకర్త అంటున్నాడు, యవ్వనుడని యవ్వన కాలం ముందు సంతుష్టిగా నీ ఇష్టానుసారంగా నువ్వు ఏం చేయాలంటే చేస్తే అని నేను అంటాడు. వీటన్నిటి విషయం చివరికి నిన్ను దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడని నువ్వు గుర్తిరుగు, మర్చిపోకని దేవుడు హెచ్చరిస్తున్నాడు. పిల్లరా, తనకు నచ్చిన సలహాను, తనకు నచ్చినటువంటిది తన చెవిలో పడింది విన్నాడు. ఫలితం ఏంటంటే 12 గోత్రాలు పిల్లరా దేవుడు ఎంపిక చేసుకుని, ఏర్పాటు చేసుకుని, తన సొత్తైన జనంగా ఐగుప్తు దేశంలో బానిసలుగా మ్రగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలు జనంగాని 430 సంవత్సరాలు నిట్టూర్పులు విరిచినటువంటి వారిని దేవుడు పిలిచి అరణ్య మార్గంలో మోసే నాయకత్వంలో వారిని నడిపించి, యోర్దాను ఈవల ఆ తదుపరి చేసుకున్న పరిస్థితి దేవుడు మోసేని పిలుచుకునే పిమ్మట యెహోషువ నాయకత్వంలో వారిని నడిపించి ఆ ప్రాంతాన్ని దేవుడు వాగ్దాన దేశాన్ని వరకు ఇచ్చిన తర్వాత దేవుని యొక్క సహవాసాన్ని లేదా పరలోకాన్ని, ఆ ఉన్నతమైన స్థితిని, పరదేశమైన స్థితిని కోల్పోయేటట్టు చేస్తుంది. ఒక చెప్పుడు మాట కుటుంబాన్ని నాశనం చేసేసింది. ఒక చెప్పుడు మాట పిల్లరా తనకున్న గౌరవాన్ని కోల్పోయినట్లు చేసేసింది. ఒక చెప్పుడు మాట రాజ్యాన్ని 2గా విభాగాలైనట్లు చేసేసింది. నువ్వెలాంటి మాటల్లో ఆడుతున్నా? టౌన్లో పెద్దగా మన ఇల్లులు పక్క పక్కన ఉండవు కదా, సిటీల్లో, టౌన్లో. రూరల్ అయితే ఎలా ఉంటుందంటే అన్నీ అతుక్కుని పక్క పక్కన ఉంటాయి. వాళ్ళకి పని ఉండదు. ఏముండదు? పనే ఉండదు. పాస్ గారు ఎటు వెళ్ళారా? పాసమ్మ గారు ఆ ఇంటి దగ్గర ఏం కూర్చుంటున్నారు ఎక్కువ? ఈ ప్రెసిడెంట్ ఎక్కడే ఉంటున్నాడు, వాళ్ళకే అన్ని ఇస్తారు అంటే ఇలాంటివన్నీ లేనిపోయినవన్నీ అల్లుకొని అదేమైపోద్దంటే పెద్దగా లేనిది ఉన్నట్లు వస్తాయి ఎప్పుడు మాటలు. ఇప్పుడు పల్లెటూరులో ఉన్న కల్చరు టౌన్లోకి వచ్చింది. టౌన్లో ఉన్న వాళ్ళు అలా తయారవుతున్నారు. పల్లెటూరులో ఏం చేస్తున్నారంటే చక్కగా దేవుళ్ళు నిలవడానికి, ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. మాకు అన్ని వచ్చు, అన్ని తెలుసు అని అనుకున్న వాళ్ళు ఏమవుతున్నారంటే ఏమీ తెలియనిలాగా జారిపోతున్నారు. అందుకే బైబిల్లో ఉన్న మాట మాకు అన్ని వచ్చి ఎప్పుడు అనుకోకూడదు. ఎవరు ఒక జ్ఞానవంతుడు, ఒక దైవజనుడు, పేరు ప్రఖ్యాతులు కలిగి దేవుని మహిమార్థం వాడబడినటువంటి సేవకుడు అంటాడు, నేను ఎన్ని మార్లు బైబిల్ చదివినా, బైబిల్ మీద ఎంత జ్ఞానము నాకు ఉన్నా పరిశుద్ధ గ్రంథం ఎదుట నేను ఎల్కేజీ స్టూడెంట్తో సమము. సో నీకు నాకు మన ఎవరికి కూడా బైబిల్ గురించి ఏమీ తెలీదు. ఏదైనా తెలుసు అని అనుకుంటే ఈరోజు నీకు ఒకలా మాట్లాడుతుంది, రేపు ఇంకోలా మాట్లాడుతుంది. అంతవరకు ఏమీ లేదండి. ఈరోజు నేను ఈ ప్రసంగం చేశాను, వినే వాళ్ళకి అందరికీ బాగుంటుంది, విన్న వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే తెలియదు కనుక బాగలేదు ప్రసంగం. ఒకవేళ ఈ వాక్యం నాతోనే దేవుడు మాట్లాడని అనిపిస్తే
దేవునికి నువ్వు విధేయత చూపించేవనగా ఉంటే నీకు అర్థవంతంగా నీ బ్రతుకు నువ్వు సరిచేసేవనగా ఉంటావు. నా కోసమే చెప్పాడని నువ్వు అనుకుంటే ఎలా ఉంటుందంటే, నీ యొక్క ఆలోచన, నీ యొక్క విధానం ఎలా ఉందంటే దైవ సంబంధమైనదిగా లేనట్లు. అప్పుడు నీకు ప్రసంగం నచ్చదు, మనిషిని మాత్రమే చూస్తాం. నిలబడే మనిషి ఎవరు కూడా, దైవజనుడైనా, సంఘ నాయకుడైనా, పరిచారకుడైనా, ఎనిబడి ఎవరైనా సరే, వ్యక్తులను, మనుషులు మనం చూడకూడదు. సంఘములో మనం చూడకుండా ఉండవలసినవి కుటుంబ పరంగా చూడకూడదు, వ్యక్తిగతంగా మనుష్యులుగా మనం చూడకూడదు. మనం చూడవలసింది మేమంతా ఒకే కుటుంబము, మాదంతా ఒకే సహవాసము, మా తల, మా శిరస్సు ప్రభు యేసే. ఆయన మాటకే మేము విధేయులుగా ఉండాలి, మేమందరం ఒక్కో అవయవమై ఉన్నాము అని అది మనం ఎరిగి మన బ్రతుకులో ప్రవర్తించాలి. ఒక చెప్పుడు మాట అప్పులారా రాజ్యాన్ని రెండుగా తీర్చేసింది. చూడండి, యవ్వనస్తుల యొక్క సలహా వల్ల రాజ్యం పతనం అయిపోయింది, పరిస్థితులు విభాగాలుగా కనిపిస్తున్నాయి. అందుకే ప్రియ యవ్వన సమాజమా, దేవుని బిడలారా, మన యొక్క యవ్వన ప్రాయములో ప్రభు ఎల్ల మరింత భయభక్తులు కలిగి జీవిస్తూ దేవునికి దూరస్తులుగా ఉన్నవారిని మనం ఏం చేయాలి? వారిని పురుకొల్పి ప్రభు యొద్దకి నడిపించాలి. అందులో జాగ్రత్తగా మనం గమనించవలసింది చెప్పుడు మాటలు, వేళాకోళాలు. మన ఉత్తరాంధ్రలో ఎకచకాలు అంటారు, వేళాకోళం, విక్రింతలు, అపహాస్యము చేయడము, ఇలాంటివి మనలో ఉండకూడదు. మనలో మనం చేసుకోకూడదు, ఇతరులు కూడా చేసుకోకూడదు, చేసేవారిగా ఉండకూడదు. అవి లేకుండా ప్రభు మాటను బట్టి మనం ముందుకు వెళ్తే తప్పకుండా దేవుడు ఆశీర్వాదకరంగా ఇతరులకు మనల్ని నడిపిస్తూ ఉంటారు. పిల్లరా, 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. పిల్లరా, 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చదవండి అమ్మా. చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదుని యొద్దకు ఓదార్చు వారిని పంపినని నీ వణుకునుచున్నావా? ఈ పట్టణమును నాశనము చేయవలనని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించున్నాడని నీకు తోచలేదా? చివరికి చెప్పి ముగించుకుంది ముప్పలవ. రాజైన హనాను గూర్చి ఇక్కడ 10వ అధ్యాయంలో రాయబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అతడు దావీదు ద్వారా తన తండ్రి ఉపకారం పొందినవాడు, దావీదు ద్వారా మేలును పొందుకున్నవాడు. దావీదు గారు ఏం చేశారంటే, తన తండ్రి ఏదైతే ఇచ్చేసి ఉన్నాడో, పొందుకొని ఉన్నాడో, ఉపకారమును చేశాడని దావీదు అనుభవించినాడు కనుక తన తండ్రి ద్వారా, ఈ రాజు అయినటువంటి హనోను యొక్క తండ్రి ద్వారా మేలును పొందాడు కనుక, ఉపకారం పొంది ఉన్నాడు కనుక, దానికి ప్రత్యుపకారం చేయడానికి, మేలు చేయడానికి మర్చిపోకుండా కృతజ్ఞతగా తన దాసుల్ని పంపించాడు. పిల్లలు అతని దగ్గరికి పంపించే విషయాలు తన దూతలు గురించి లేఖనాల్లో 10వ అధ్యాయంలో కనిపిస్తున్నాయి. కానీ అక్కడ ఉన్న అధికారులు లేదా అక్కడ ఉన్నటువంటి గనులు వారు చెబుతున్న మాటల్లో ఈ 3వ వచనంలో రాయబడుతున్నాయి, వీరు కూడా ఫారులు. వీరేదో మేలు చేస్తారని, సన్మానించడానికి వచ్చారని అనుకుంటున్నావా? కానే కాదు అంటూ నీ యొద్దకు వాదార్చి పంపిన నీవు అనుకుంటున్నావా? ఈ పట్టణమును సర్వనాశనము చేయడానికి వారు వేగువారుగా వచ్చినారని తెలియజేస్తున్నాడు. పిల్లలు అక్కడ జరిగింది ఏంటంటే, దావీదు యొక్క దూతలను, దాసులను అవమానించడం అనేది కనిపిస్తుంది. ఆ చాప్టర్ అంతా మనం చదివితే, ప్రత్యుపకారము చేయాలని దావీదు పంపించినటువంటి తన వారిని రాజు ఏం చేశాడంటే, చెప్పుడు మాట విని, అక్కడ అధికారుల యొక్క మాటలు విని, వారి యొక్క గణుల యొక్క మాటలు విని, ఆ దినము చేసినటువంటిది దావీదు యొక్క దాసులను, దూతలను అవమానించారు. రాయబారులుగా వెళ్ళినటువంటి వారిని మధ్యలో అవమానించాడు. పిల్లలు మళ్ళీ ఇక్కడ చోటు చేసుకుంది ఏంటంటే, ఒక చెప్పుడు మాట
ఒక యుద్ధం రావడానికి ప్రారంభమైంది. పిల్లరా, అందుకే మన చెంత ఉన్నవారు కూడా మంచి మాటలు మనతో పంచుకునేవారుగా, మంచిని ప్రోత్సహించేవారుగా ఉండాలి. ఉదాహరణకి నీ దగ్గర ఎవరైనా ఉన్నారు అనుకోండి బాగా క్లోజ్గా, వారు ఎవరికి వచ్చి చెప్పుడు మాటలు, అంటే వాళ్ళు మంచోళ్ళు కదా ఇది ఇలాంటి మాటలు ఇతరులపై కొండెములు చెప్పేవారుగా ఉన్నారంటే వారితో సాహసించుకొని వదిలేయండి. అలాంటి వారు నీ గురించి కూడా చెప్తారు. ఎవరో వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు, ఏదో కుటుంబానికి వచ్చి నీ చెంత మాట్లాడుతున్నప్పుడు నీ గురించి మాట్లాడరా? నిన్ను గురించి సంభాషించరా? ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నాం, మేము కాపర్లం కదా, పాస్టర్ గారు పాదిర్లం కదా. మా పాదిర్లు కొన్ని బుద్ధి ఏంటంటే, మాకు క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అందులో మాకు టీచ్ చేస్తారు. నువ్వు ఎర్రయ్య దగ్గరికి వెళ్ళావంటే ఎర్రయ్య పుల్లయ్య గారికి వచ్చి అన్నీ చెప్తాడురా, నువ్వు తల ఊపిసి గేదెలోకి వెళ్ళిపో. ఆడి దగ్గరికి వెళ్తే ఈయనకు వచ్చి చెప్తాడు, అక్కడ కూడా అలా వెళ్ళిపోవాలి. ఆయన ఈయన కొరకు చెప్పిందంతా ఆయన దగ్గర చెప్పిస్తే, ఆయన ఈయన కొరకు చెప్పింది వీడి దగ్గర చెప్పిస్తే నీకు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాగా సాగిపోద్ది. ఆ తర్వాత నేను వాళ్ళ స్థానికులు కదా ఏకమైపోయి నేను నేర్పించి పంపిస్తాను. పాదిరులు కూడా జ్ఞానవంతులే, అన్ట్రైన్డ్ కాదు. ట్రైనింగ్ లేకుండా, తర్ఫీదు పొందకుండా 2 సార్లు ఒకసారి బైబిల్ చదివేసి లేదా దేవుడు నాతో మాట్లాడాడు నాకు పిలుపు వచ్చిందని వచ్చేసే వాళ్ళు ఏమే కాదు. కాకపోతే తేడా ఏంటంటే దైవజనుల్లో అందరూ అది ఫాలో అవుతారు. అక్కడిక్కడ చెప్తే నాకు బాగానే మొదటి దశలో ఉంటుంది, కొంతకాలం అయిన తర్వాత లేకమైపోతుంది, నన్ను నెట్టేస్తారు. ఇది మంచిది కాదు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే వారి పని ఏంటో ఆ పని చేసుకొని వారి విధులు నిర్వర్తించుకొని వారి పరిధిలో వారు వెళ్తారు. నా పరిధి కానిది నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు అని తెలిసిన వారు దైవజ్ఞానముల ముందుకి సాగిపోతూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా మన కొరకు కూడా చెప్తారు. ఒక కాలం వస్తే, విరోధం ఏదైనా వస్తే అని మనం ఎరిగి ఇతరుల కొరకు చెప్తున్న వారిని ప్రక్కన మన పెట్టేయాలి. ఎందుకంటే చెప్పుడు మాటలు ప్రమాదము సుమా. చెప్పుడు మాటలు భయంకరము, రాజ్యాలను విడదీసింది, యుద్ధాలు రావడానికి కారణమైంది, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణమైంది, దేవునితో సహవాసాన్ని కోల్పోవడానికి కారణమైంది. నువ్వు అంగీకరిస్తే, ఈ మాట విశ్వసిస్తే నీ జీవితం బాగుగా ఉంటుంది. ఒక యుద్ధం రావడానికి కారణం అది కేవలం ఆ గనులు సలహా విన్నాడు, వారి మాట విన్నారు, ఆ చెప్పుడు మాట. దావీదు గారు ఏం చేశారు? ప్రత్యుపకారం చేయడానికి పంపిస్తే అక్కడ ఉన్నవారు ఏం చేశారు? వీరు వేగులుగా వచ్చారు, గూఢాచారులుగా వచ్చారు, మీ రాజ్యాన్ని నాశనం చేసేస్తారంటే నమ్మేసి వెంటనే వారిని అవమానపరిచారు. ప్రియా దేవుని సంఘమా, మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి మీకు గుర్తుకు రావాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్తే అద్భుతమైన వృత్తాంతం కనిపిస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఆ వృత్తాంతం మనం చూస్తే పిల్లరా, దానియేలు మీద ఒక దోషము, ఒక తప్పు మోపాలని కుట్ర పొందారు. అది ఎక్కడా? డానియేలు ఆ దేశం కాదు, పరప్రజల మధ్య బబులోను చెరలో మూలుగుతున్నటువంటి పరిస్థితులు. కానీ దేవుని మహిమార్థము నమ్మకంగా ఉన్నాడు కనుక ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైనటువంటి ఖ్యాతిని దేవుడు ప్రసాదించాడు. వారి దృష్టిలో దానియేలు సామాన్యుడవచ్చు, కానీ దానియేలు అసామాన్యుడిగా కనిపిస్తున్నాడు. అపారమైన జ్ఞానాన్ని పొందుకున్నవాడుగా ఉన్నాడు. కానీ దానియేలు మీద ఏదైనా తప్పో పాపాలి, ఏదైనా వీడిని చేసేయాలి. వీడు ఎక్కడి నుండో వచ్చాడు, ఈ బానిస మాకంటే ఉన్నతుడిగా ఇక్కడ పేరును పొందుతున్నాడు. అది వారికి నచ్చలేదు పిల్లలు. అందుకే అధికారులందరూ ఏకమైపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజు చెవిలో విషాన్ని పోస్తున్నారు, రాజు చెవిలో చెప్పుడు మాటలు చెప్తూ ఉన్నారు. రాజు మాట విన్నాడు. కుట్ర శాసనం జరుగుతుంది అనేది రాజుకి అర్థం కాలేదు. ఆమోదముద్రను వారు పొందుకున్నారు. పిల్లరా, రాజు విని అన్నాడు. ఫలితం ఏంటంటే డానియేల్ని సింహపు గుహలో వేసేసారు. కేవలం చెప్పుడు మాటలు.
నీవు నచ్చకపోతే, ఒకప్పుడు నీవు నచ్చావు, నచ్చకపోతే ఆ ప్రియము, ఆ ప్రేమ ఏదైతే ఉందో అది విషపూరితముగా మారినప్పుడు నీ మీద వ్యతిరేకమైనటువంటి సంభాషణలు, మాటలో వస్తాయి. ఒకప్పుడు ఇష్టమే, కానీ కష్టం అనిపించినప్పుడు నీకు నీవు మంచివాడవే, మంచిదానవే, నీ కుటుంబం మంచిదే, కానీ దానికి వ్యతిరేకమైన ధోరణిలో నీ గూర్చి మాటలు వెళ్తాయి. ఎందుకంటే ఇది లోకమే కనుక యేసును ఆహ్వానించలేదు. యేసును ప్రేమించిన వారిని, యేసును వెంబడించిన వారిని సైతము ఈ లోకం ఆహ్వానించదు. పొమ్మంటుంది కానీ ఎప్పుడు రమ్మని పిలవదు. అందుకే ఆయనకు దక్కిన స్థలము ఒక కుడితి తొట్టె. అంటే మీకు అర్థమవుతుంది పిల్లల, ఆయన ఎందులో పొరను పెట్టారు? పుట్టినప్పుడు పశువుల తొట్టె అంట. వాస్తవానికి బెత్లెహేమ్ అనే ప్రాంతం అంతా ఒక తొట్టెలాగే కనిపిస్తుంది పైనుండి. రక్షకుడా మా యొక్క ఒడిలో నిద్రపోనేటట్లు, నా గర్భాన్ని ఉద్భవించనేటట్లు ఆ తొట్టులో ఆయన పొరను పెట్టారు. లోకము ఆయనకిచ్చిన స్థలము, చివరకు ఆయన తల వంచిన స్థలము ఒక సిలువ కర్రతో తయారు చేయబడినటువంటి నిలువు కొయ్య, అడ్డు కొయ్య పిల్ల. యేసుక్రీస్తుకే ఆహ్వానం లేదు, యేసుక్రీస్తునే పొమ్మంది లోకము, నిన్నెక్కడ రమ్మంటది? ఒకవేళ యేసుని నువ్వు సంపూర్ణంగా అనుసరించేవనుక ఉంటే తప్పకుండా నీకంటూ దేవుడు స్థితిని మంచిది ప్రసాదిస్తాడు. డానియేలు బ్రతుకులు అదే చోటు చేసుకుంది పిల్లరా. అందరూ ఏకమైపోయారు, అందరూ ఐక్యమైపోయారు. రాజు యొక్క చెవిలో విషము పోసారు. ఫలితము గుహలో, సింహపు గుహలో వేయబడ్డాడు. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అద్భుతంగా దానియేలును దేవుడు విడిపించాడు, రక్షించాడు. ఎవరైతే కుట్ర పొందారో, ఎవరైతే రాజుగారికి తెలియజేసినారో వారు అందులో పడద్రోయబడినప్పుడు లేఖనాల్లో అద్భుతంగా రాయబడతారు. 6వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి పఠించాలి. వారి ఎముకలను సహితము కొరుక్కునవే తినేశాయి. ప్రియా దేవుని సంఘమా, ఈ మాటలు వింటున్న నీవు నేను గమనించాలి, ఆలోచించాలి పిల్లరా. ఒక చెప్పుడు మాట ఒక నిర్దోషని సింహపు గుహలోకి పోసేసింది. మనందరికీ తెలుసు, న్యాయము అన్యాయము, సత్యము అసత్యము, దోషి నిర్దోషి, ఇలాంటి పదాలు ఎన్నో మనకు తెలుసు. మన దేశంలో కానీ, మనం జీవిస్తున్న సమాజంలో కానీ, మనం ఎక్కడికి వెళ్తున్నట్టు, మనం జాబ్ చేస్తున్నటువంటి ఆ పరిసరాల్లో కానీ న్యాయానికి ఇప్పుడు విలువ అనేది ఉండదు. అన్యాయమే నెగ్గుతుంది, కానీ చివరి గెలుపు మాత్రం న్యాయమే, సత్యమే గెలుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వైపు మనం ఉండాలి, దేవుని మాటలు మనం వినాలి, కానీ చెప్పుడు మాటలు మనం వినేవారిగా ఉండకూడదని గమనించాలి పిల్లరా. ఎందుకంటే మొదటిగా మనం 24వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 9వ వచనంలో రాయబడి ఉన్న ప్రకారంగా దావీదు సౌలుని అడుగుతూ ఉన్నాడు, నీకు నేను కీడు చేయాలని తలచున్నానని మనుష్యులు చెప్పిన మాటలు నీవెందుకు ఆలకిస్తున్నావు, వింటున్నావు? నీవు నాకు దొరకలేదా? దొరికినప్పుడు నేను ఏమైనా చంపేస్తున్నానా? నేను నిన్ను చంపలేదు, ఎందుకంటే నా ప్రభువు అభిషేకింపబడిన వాడు. దావీదుకు ఆలోచన ఉంది పిల్లారా. దావీదును అతను కళ్ళతో చూడలేదు. సౌలు వారు చెప్పిన మాటలు బట్టి దావీదును తన చెవులతో వారు విన్నాడు సౌలు. అందుకే మన జీవితంలో గమనించాలి, విశ్వసించాలి ప్రియా దేవుని సంగమా. ఒక మిత్రుడు, మంచి మిత్రుని కోల్పోయే పరిస్థితి, అంటే శత్రువుగా భావించే పరిస్థితి సౌలు యొక్క బ్రతుకులో చోటు చేసుకుంది. అంతకాలం దావీదుని సౌలు తరిమాడు పిల్లారా చెప్పుడు మాట వల్ల. ఈ మాటలు వింటున్న నీవు నేను మన జీవితంలో గమనిద్దాం ప్రియా దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. ఎంచేతంటే దేవుని వాక్యములో రాయబడి ఉన్నది, చెప్పుడు మాటలు వినిన వారు ఏమైపోతారు. ముగింపుగా మనం మరి 2వ భాగంగా చదువుకున్న భాగంలో చూస్తే, రాత్రి అంతా ప్రయాసపడ్డాం, అయినను ఒక్క చేప అయినా పడలేదనే మాటలు కనిపిస్తున్నాయి. అయినను నీ మాట చొప్పున వల వేస్తున్నా. పరిచారకుల వైపు చూసి ఆమె
ఆయన మీతో చెప్పినది చేయండి. బైబిల్ ఏం చెప్తుందో అది మీరు చేయాలి. ఆయన ఏం చెప్పాడో అది మనం చేయాలి. అయినా నీ మాట చెప్పడం వలన మేము వేస్తున్నాం. మనుష్యులు చెప్పే మాటలు మనం వింటే అది మేలు చేస్తుందో కీడు చేస్తుందో నీకు తెలియదు. ఆ గ్రహింపు మనకు కావాలంటే దేవునిలో మనం ఎదగాలి. పిల్లారా, ఒక చెప్పుడు మాట పరదేశం లేదా ఆ ఉన్నతమైన స్థితిను పోగొట్టింది. ఒక చెప్పుడు మాట ఒక కుటుంబాన్ని నాశనం చేసింది. ఒక చెప్పుడు మాట గౌరవాన్ని నేలమట్టం చేసేసింది. ఒక చెప్పుడు మాట యుద్ధానికి ప్రారంభముగా కనిపిస్తుంది. రాజ్యాలు కూలిపోవడానికి, విభాగాలు అయిపోవడానికి కారణమవుతుంది. పిల్లారా, ఒక చెప్పుడు మాట ఒక నిర్దోషిని దోషిగా భావించి గుహలో వేసే పరిస్థితి వచ్చింది. ఒక చెప్పుడు మాట స్నేహితుని శత్రువుగా ఎదుర్కొనే పరిస్థితి చోటు చేసుకుంది. ఇంతకీ మాటలు వింటున్నా నీవు నేను గమనించాలి. దేవుని మాట వింటే పరదేశం నీకు వస్తుంది. దేవుని మాట నీవు వింటే పరిశుద్ధంగా నీవు మారుతావు. దేవుని మాట నీవు వింటే విరిగిన కుటుంబాలు తిరిగి కలవడానికి, అతుక్కుని ఉండడానికి, బాంధవ్యంలో కొనసాగడానికి కారణమవుతుంది. దేవుని మాటలు వింటే మృతులు సైతము బ్రతికింపబడినట్లు లేఖనాల్లో కనిపిస్తున్నాయి. పిల్లలు, అందుకే చెప్పుడు మాటలే కాక జీవితంలో దేవుని మాటను మనం విని ఆయన ప్రజలుగా, ఆయన సొత్తైన జనాంగంగా జీవిస్తే తప్పకుండా ఆశీర్వాదం పొందుకుంటాం. ఆ మాట విన్నారు కనుక కాన విందులో గొప్ప కార్యాన్ని చూసి ఉన్నారు. చేపలు పడుతున్నటువంటి శిష్యుల బ్రతుకులో వలలు పిగిలినంతగా దేవుడు చేపలు పడే గొప్ప కార్యం చేస్తున్నాడు. మన బ్రతుకులు కూడా ఆయన మాట విందాం, ఆయన మాట చొప్పున వాకు చొప్పున జీవిద్దాం. అతి ధన్యతను దేవదేవుడు మనందరికీ కలుగు చేయాలని రండి తలలు ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రలారా, నిజమే దేవా, నీ వాక్యము తెలియజేస్తుంది. చెప్పుడు మాటలు వినటం వలన ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయాయి. ఒక అమ్నోను, ఒక అబ్షాలోము రాజు యొక్క పుత్రులు, ఒక రెహబాము సొలొమోను యొక్క కుమారుడు. అవ్వ మా అందరికీ ఒక తల్లిగా ఉండవలసినది. ఆమె కూడా అనిపిస్తుంది ఆరంభంలోనే. అది మొదలు మొక్కుదేవా, నీ లేఖనాలు ఎన్నో ఉన్నాయి. ఇలా చదువుకుంటే, ఇలా చూస్తే ఎన్నెన్నో కుటుంబాలు, ఎంతో మంది జీవితాలు విచ్ఛిన్నమైపోయాయి. మేము మోసపోయామేమో ఎవరో మాటలు విని, ఎవరెవరో మాటలు మేము విని మా కుటుంబాల్లో నాశనం అనేది చోటు చేసుకుందేమో. ఎవరో మాటలు విని నేను నా బ్రతుకులో నీ యొద్ద నుండి, నీ దారి నుండి తప్పిపోయానేమో. ప్రభా, పరిశీలించుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ స్తోత్రాలు. విత్తబడిన వాక్కులు బట్టి ప్రార్థిస్తున్న ప్రభు, నీరికట్టి ఫలింపచేయాలి. వాక్యానుసరమైన ప్రవర్తన, వాక్యానుసరమైన జీవితాలు మేల్లరికి కలుగ చేయాలి. నీవు పరిశుద్ధుడు ప్రభు, నీ కుమారుడు అద్వితీయుడు. యేసు మాట మేము వినడానికి, ఆయన మాట చొప్పున జీవించడానికి నీ సహాయతను దయచేయాలి. మీరు నిజముగా నాకు శిష్యులైతే నా మాట వింటారు, నా వాక్యాన్ని వింటారు, నా వాక్యం అంతా నిలిచి ఉంటారు. మీరు స్వతంత్రులుగా సత్యాన్ని గ్రహిస్తారని అంటున్నారు తండ్రి. ఆ స్థితిలోకి మమ్మల్ని నడిపించండి ప్రభా. అనేక మంది జీవితాల్లో చెప్పుడు మాటల వలన కుటుంబాలు, భార్య భర్తల జీవితాలు, ఎందుకో దేవా యవన ప్రాయంలో బ్రతుకులు దేవా చిన్న బిన్నలు అయిపోతున్నాయి. మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాము దేవా. అలా ఉండక నీ కుమారుడైన యేసు మాట వింటూ మా బ్రతుకులను పరిశుద్ధముగా మేము కొనసాగించడానికి కావలసిన దివ్యమైన నడిపింపు పరిశుద్ధాత్మని ద్వారా మాకు చేకూర్చమని క్రీస్తు ప్రభు నామములో ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమేన్.